ఈ సమావేశాల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల చట్టం. సో, ఎట్టకేలకు బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి చట్టం అయితే రాబోతోందనమాట. ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులైతే ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ డైరెక్టర్, పాఠశాల విద్యా డైరెక్టరు విజయరామరాజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్లో టీచర్ల ప్రొఫైల్ ఇక్కడ అప్డేషన్లో ఉన్న టెక్నికల్ ఇబ్బందులు, ముఖ్యంగా సర్వర్ చాలా నెమ్మదిగా ఉందని, సర్వర్ సామర్థ్యం పెంచాలని, స్పౌస్ వివరాల అప్డేషన్లో కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని, ఇక నీట్ స్లెట్ మార్కుల నమోదులో ఉన్న ఇబ్బందులు, డిఎడ్, బీపీఎడ్, పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి మెథడాలజీ, మెయిన్ సబ్జెక్టుల నమోదులో ఉన్న ఇబ్బందులు, క్వాలిఫికేషన్ సేవ్ కాకపోవడం వంటి ప్రధాన సమస్యలు అయితే సంఘాల నేతల దృష్టికి తీసుకొచ్చారు. టెక్నికల్ సమస్యలన్నింటినీ కూడా సరిచేస్తామని, సంక్రాంతి వరకు గడువు ఇస్తామని తెలిపారు. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నారన్నమాట. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ నవంబర్కు పూర్తి చేసేలా అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరుస్తామన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటామన్నారు. సో, ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా ఫిబ్రవరిలో జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి చట్టం అయితే చేయబోతున్నారన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్